ఫ్రెండ్స్, రాకస అనే మూవీని ఈరోజు చూసా. నిజానికి ఇది ఒక చిన్న సినిమా అండ్ తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా. సో మూవీ చూసాక నాకేమనిపించింది అంటే ఇది జస్ట్ యావరేజ్ మూవీ. స్టోరీ చాలా సింపుల్గా ఉంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్తే అసలు మూవీలో ఏముంది అనిపిస్తుంది. ఫస్ట్ మనం స్టోరీ లైన్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో ఒక ఆచారం ఉంటుంది. ఆ విలేజ్ లోకి హీరో ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ మనం పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీ అనేది చాలా ఇంట్రెస్ట్ గా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ స్టార్ట్ అయిన 15 నుంచి 20 మినిట్స్ తర్వాత ఈ మూవీలో ఏదో ఉండబోతుంది అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ తో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మెల్లగా ఇంటర్వెల్ అయిపోతుంది. ఇంటర్వెల్ కంప్లీట్ అయ్యేసరికి మూవీ బాగుంది అనిపిస్తుంది, కానీ అనుకున్నంతగా లేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నెక్స్ట్ నెగటివ్స్, ఈ మూవీలో గెటప్ సీన్, కామెడీ సీన్స్ కొన్ని చోట్ల చాలా బాగుంటే కొన్ని చోట్ల మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఈ మూవీలో భయపెట్టే సీన్స్ ఉంటాయి, కానీ కేవలం 3 నుంచి 4 సీన్స్ లో మాత్రమే మనకి భయంగా అనిపిస్తుంది. కానీ మిగిలిన సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ఈ మూవీ స్టోరీ లైన్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. దానిని ప్రెజెంట్ చేసే విధానంలో డైరెక్టర్ 100% సక్సెస్ కాకపోయినా అట్లీస్ట్ 60% సక్సెస్ అయ్యారు. అంటే ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవి అన్ని చోట్ల వర్కౌట్ కాకపోయినా కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ భయపెట్టే సీన్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, భయపెట్టే సీన్స్ చాలా తక్కువ. సో ఓవరాల్ గా ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా వద్దా అంటే మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.